హలో అండి, వెల్కమ్ టు సరిత బ్లాగ్స్. ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అండి. నేనైతే ఒక 6కి అలా అయితే లేచాను. మా వారు ఉన్నారు, పిల్లల్నైతే మా వారు లేపేశారు పొద్దున్నే. అందుకనే నేను కొంచెం లేట్గా అయితే లేచాను. ఇక్కడైతే పాలు అయితే స్టవ్ పైన పోసి పెడుతున్నాను టీ కోసము. అలానే పిల్లలకి పాలు ఏమన్నా ఇద్దాము అనేసి స్టవ్ పైన అయితే పెడుతున్నాను. అలానే ఈరోజు లంచ్ బాక్స్కి అయితే క్యారెట్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అలానే రీల్ కోసం అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. టిఫిన్కి అయితే దోశ చట్నీ అయితే చేస్తున్నాను. నాకు విసుగొచ్చేసింది, కానీ ఈ దోశలు చేసి చేసి ఈ బ్రహ్మోత్సవాల్లో మా పిల్లలకైతే రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన చట్నీ అయితే చేస్తున్నాను. ఇడ్లీ అంటే చట్నీతో తినంటున్నారు ఈ మధ్య అయితే. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇడ్లీ చేస్తానని వాళ్ళైతే వద్దనేస్తున్నారు. దోశే కావాలంటున్నారు. ఇంకా సరే అనేసి ఇంకా దోశలే పోస్తున్నాను. ఈ వారం అంతా నాకు కూడా వేరే టిఫిన్ చేయాలన్నా నాకు టైం సరిపోవటం లేదు. 8కంతా నేను వాహనం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ చేసేసి మరీ వెళ్ళాలి. అందుకనే ఇంకా నేను రెడీ అవ్వాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. దానివల్ల నాకైతే టైం సాలటం లేదు. అందుకే వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేసేస్తున్నాను. ఇక్కడైతే క్యారెట్ రైస్ కోసమని ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసి నీళ్ళు పోసి కుక్కర్లో అయితే పెట్టేసి ఆన్ చేసేసాను. ఈరోజు బియ్యం అయితే నానబెట్టలేదు ఏమీ. అయితే అసలు వేరే ఏదన్నా చేద్దాము అనుకున్నా, కానీ లేటుగా లేసానా, మా వారు ఉన్నారు అని ధైర్యంతో పిల్లల్ని లేపుతారులే ఈరోజు మనం పనుకుందాము అన్నట్టు నేను పనుకునేసాను. ఇంకా అందుకనే కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకా వంట ఏం చేయాలో అర్థం కాక ఈ క్యారెట్ రైస్ అయితే చేసేస్తున్నాను. రైస్ విజిల్ వచ్చే లోపల ఈ క్యారెట్లు అయితే నేను తురిమి పెట్టేస్తే నెక్స్ట్ క్యారెట్ రైస్ అయితే చేయాలి. నేనైతే ఇది రెసిపీ చూపించటం లేదులేండి, ఎందుకంటే నేను రీల్ చేస్తున్నాను. ప్రతిరోజు ఒక వంట అయితే చేసి పెడుతున్నాను. చూడని వాళ్ళైతే తప్పకుండా అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే, పాత వాళ్ళైతే ఆల్రెడీ చూసేసి ఉంటారేమో. నేనైతే వీడియోస్ అయితే లేట్గా అయితే పెడుతున్నానండి. లాంగ్ వీడియోస్ అయితే నేను గ్యాప్ ఇచ్చి రోజు మార్చి రోజు అయితే పెడుతున్నాను. ఎందుకంటే నాకు పిల్లలతో ఇంట్లో పనులతో నాకు టైం సాలటం లేదు రోజుకి ఒక వీడియో పెడదామంటే లాంగ్ వీడియో. అందుకనే రోజు మార్చి రోజు అయితే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. షార్ట్ వీడియో అయితే ప్రతిరోజు అయితే పెడుతున్నాను. 11:59కి అలా వస్తుందండి షార్ట్ వీడియో అయితే. ప్రతిరోజు అయితే చూడండి. అలానే నా లాంగ్ వీడియోలు కూడా చూడండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేయండి. ఇక్కడైతే క్యారెట్ అయితే నేను తురిమి ఒక బౌల్లోకి అయితే తీసుకునేసాను. అన్నం విజిల్ వచ్చేసింది, అలానే ఆవిరి కూడా వచ్చేసింది. క్యారెట్ రైస్ వరకు పిల్లల లంచ్ బాక్స్ వరకే చేస్తున్నాను. టిఫిన్కి అయితే నేను దోశ చట్నీ చేస్తున్నానని లంచ్ బాక్సులకు సరిపోయే అంతే రైస్ అయితే చల్లారి పెడుతున్నాను. ఇంకా మళ్ళీ సపరేట్గా మా కోసం ఎందుకులే అని నేను కొంచెం ఎక్కువగానే రైస్ అయితే చేసేసాను. మాకు కూడా అదే పెట్టుకునేద్దాంలే అని. ఇంకా క్యారెట్ రైస్ కోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి అయితే తరిగి పెట్టుకుంటున్నాను. పచ్చిమిర్చి అలానే ఆనియన్ కూడా ఒకటి వేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి క్యారెట్ రైస్ చేసి. ఎక్కువగా ఫ్రై చేస్తున్నాను ఈ మధ్య అయితే. కూర ఏదన్నా చేసి ఫ్రై చేయిచ్చేస్తూ ఉన్నాను క్యారెట్ ఫ్రై అయితే. ఇంకా ఇప్పుడు బ్రహ్మోత్సవాల వల్ల నాకు టైం అయితే అడ్జస్ట్ అవ్వటమే లేదు. అంటే నాకు బాగా నచ్చిందండి, కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉండి నాకు ఏదో ఒక బాధ్యతలాగా పనిలాగా నాకు హుషారుగా అయితే నేను ఇంట్లో పనులు కూడా చేసుకుంటున్నాను. మామూలుగా అయితే లేజీగా అయితే లేస్తున్నాను, లేజీగా ఇంట్లో పనులు అయితే చేసుకుంటా ఉన్నా. ఇంకా ఎక్కడికి పోతాంలే అన్నట్టు. ఇప్పుడు దేవుడు వచ్చేదానివల్ల రోజు అయితే పనులన్నీ అయితే చకచకాని చేసుకుంటున్నాను. నేను కూడా కొంచెం హుషారుగా అయితే ఇంట్లో ఉంటున్నాను. ఈరోజు కొంచెంలేండి, వారం నుంచి నేనే చేసుకుంటున్నానా, మా వారికి మార్నింగ్ షిఫ్ట్ వల్ల.
పిల్లల్ని ఇంట్లో వంట దేవుడి కాడికి వెళ్ళడము నేనే అన్నీ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు మట్టుకు ఉన్నారు కదా పిల్లల్ని చూసుకుంటారులే అన్నట్టు నేను కొంచెం అయితే లేట్గా లేసాను. అందుకనే నాకు ఇక్కడ వంట అయితే లేట్ అయిపోయింది. ఇక్కడ క్యారెట్ రైస్కి అంతా తరిగి పెట్టుకునేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అలానే ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు ఆల్రెడీ ఏం చేశాను, అది పొట్టు తీసి పచ్చిమిర్చి, కొంచెము శనగలు వేసాను, శనుగులు అంటారు కదా అది, పచ్చి కొబ్బరి, టెంకాయ కొడుతున్నానని కొబ్బరి కూడా వేసాను. అలానే కొంచెం చింతపండు, అల్లము, రాళ్ళుప్పు వేసి దీన్నైతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకునేసాను. దీన్ని తిరగబాత పెట్టేస్తే వంట పని కూడా అయిపోతుంది. అలానే ఈ తిరగబాత పెట్టేసి క్యారెట్ రైస్ కూడా చేసేవాలి లంచ్ బాక్స్కి అయితే. పెద్ద లేట్ ఏం అవ్వలేదులేండి. 7కి అంతా వంట చేసేసాను. 7:30కి అంతా నేను ఫ్రెష్ అయిపోయి హారతి తట్ట తీసుకొని అయితే రోడ్లోకి అయితే వెళ్ళిపోయాను. చట్నీ కూడా తిరగబాత పెట్టి పోసుకునేసాను. చట్నీ అయితే రెడీ చేసేసాను. దోశ అయితే మళ్ళీ వచ్చాక పోద్దాం అనుకుంటున్నా. టైం అయితే ఉంది. డింపుల్ని అయితే స్నానం చేయమని చెప్పి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాను. చట్నీ చేసి ఈ క్యారెట్ రైస్ కూడా చేసేసానులేండి. దేవుడి దగ్గరికి వెళ్ళక ముందుగానే క్యారెట్ రైస్ కూడా చేసి అయితే పెట్టేశాను. ఇదైతే శివరాత్రి ముందు రోజు వ్లాగ్ అండి. నేను చాలా రోజులు అయిపోతుంది అనేసి శివరాత్రి వ్లాగ్ అయితే ముందుగా పెట్టేశాను. చూడని వాళ్ళైతే అది కూడా చూడండి. ఇదైతే శివరాత్రి ముందు రోజు మార్నింగ్ ఇది. ఇంకా క్యారెట్ రైస్ చేసేసాను. హడావిడిగా అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు నాతో పాటు మా డింపుల్ రాలేదులేండి. వాళ్ళ నాన్న ఉన్నాడని మమ్మీ నువ్వు నాన్నని తీసుకొని వెళ్ళు, నేనైతే లేటుగా అయితే స్నానం చేసుకుంటాను, ఈరోజు నేను రానులే మమ్మీ అని చెప్పేశాడు. నేనైతే అరిచాను, రోజు వస్తావు కదా నాన్న రా అనేసి. త్వరగా స్నానం చేసుకొని అయితే రా అని చెప్పేసి నేను మా వారైతే ఇంకా దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఏనుగులు వచ్చేసాయండి. ఇంకా మీరు కూడా ఈ వాహనం వస్తుంది చూడండి. ఈరోజైతే కల్పవృక్ష వాహనము మా వదిన కూడా వచ్చేసింది చూడండి. మీరు కూడా చూడండి వాహనాన్ని అయితే చాలా బాగునిందండి. కల్పవృక్ష వాహనంలో అయితే మహాశివుడిని చూడడానికైతే చాలా బాగునింది. మీరు కూడా మిస్ చేయకుండా చూడండి నాతో పాటు అయితే.
చూశారు కదండి ఆ మహాశివుణ్ణి కల్పవృక్ష వాహనంలో అయితే చాలా బాగా అయితే దర్శనం అయ్యింది. నేను కూడా ఇంటికి వచ్చేసాను. ఈ బ్రహ్మోత్సవాల వరకే అండి మనకైతే ఈ అదృష్టం అయితే. నాతో పాటు మీకు చూపిస్తా అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే నేను వచ్చే కొందికి డింపుల్ అయితే ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాడు పూజ గదిలో దండం పెట్టుకుందామని. ఇంకా నాకు ఆడ రోజు అయితే ఈ బూది అయితే పెడతారండి శివుడిది వాహనం దగ్గర అయితే. అదైతే డింపుల్కి పెట్టి ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ కేసి పెట్టేసి అలానే దోశ కూడా పోసేవాలి. టెంపుల్కి అయితే ఫస్ట్ టైం అయిపోతుందండి. 8కి అంతా తిరుక్కొని వచ్చేస్తానులేండి. 8-10కి అలా అయితే వాహనం దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేస్తాను. రాగానే ఇంకా అన్నీ చేసేసి వెళ్ళాను కాబట్టి త్వరగా అయితే లంచ్ బాక్స్కి అయితే వేసి పెట్టేస్తున్నాను. లస్తాకి అయితే 9:20కి వెళ్తుంది కాబట్టి టెన్షన్ లేదు. కానీ ఇంకా డింపుల్కి వేసినప్పుడే ఇద్దరికి చూసి వేసి పెట్టేస్తున్నాను. డింపుల్ని అయితే నీళ్ళ బాటిల్కి పట్టుకో, స్నాక్స్కి అయితే బిస్కెట్లు ఉన్నాయి పెట్టుకోనానా, నేనైతే దోశ పోయాలి లంచ్ బాక్స్కి వేసేసి అని చెప్పాను. సరేలే మమ్మీ నేను వేసుకుంటానులే, నువ్వు లంచ్ బాక్స్కి వెయ్యి అని చెప్పాడు. ఇంక ఇక్కడ లంచ్ బాక్స్కి వేసి ఇచ్చేసానా, నా పని అయితే అయిపోయింది. ఇంకా దోశలు అయితే పోయాలి. నేను పిండి కలుపుతూ ఉన్నాను. ఇడ్లీ పిండి అయితే కలిపేసే వెళ్దాం అనుకున్నా, టైం చాలలేదు. అందుకనే డింపుల్ని అయితే స్టవ్ పైన పెనం పెట్టినానా, నేనైతే దోశలు పోసేస్తాను అని చెప్పాను. ఇంక తనైతే ముట్టించాడు. ఇంకా త్వరగా అయితే దోశలు అయితే పోయిచ్చేసి డింపుల్ని తినిపించి పంపించేస్తే స్కూల్కి కొంచెం టెన్షన్ తీరుతుందండి. ఈరోజైతే నేను టీ కూడా పెట్టుకొని తాగలేదు, టైము నాకు సరిపోయింది. క్యారెట్ తురిమినానా, దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. మధ్యలో మా వారు కూడా హెల్ప్ చేశారులేండి. నాకు 1.5 క్యారెట్ రుద్దే కొందికి తురిమే కొందికి నాకైతే చేయి నొప్పి వచ్చేసింది. ఇంకా మా వారిని అయితే వచ్చి మీరు తురమండి అని చెప్పాను. ఇంక మా వారైతే తురిమిచ్చాడు. ఆ లోపల నేను బయట వాకిలి కడిగి ముగ్గు అయితే వేసేసాను. గ్యాప్లో ఇద్దరము ఇంట్లో ఉంటే మటుకు ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ తీసుకొని ఇంట్లో పనులు అయితే షేర్ చేసుకొని చేసేస్తాము. లేకపోతేనే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఉంటే మటుకు మ్యాక్సిమం అయితే ఇంట్లో పనులు అయితే చేస్తారు. అట్లంతా ఏం లేదండి, బాగానే హెల్ప్ చేస్తారు. ఇంక ఇక్కడ డింపుల్కి అయితే ఫస్ట్ ఒక దోశ పోసి చట్నీ వేసి అయితే ఇచ్చేసాను. తింటా ఉండు, టైం సరిపోదు, ఫస్ట్ తిను అని చెప్పి ఇంకా డింపుల్కి అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. మా వారు కూడా తింటానులే నాకు కూడా పోయిచ్చే అన్నారు డింపుల్కి ఇచ్చేసాక. ఇంక ఇక్కడ డింపుల్కి అయితే ఇచ్చేస్తున్నాను. దోశ చట్నీ అయితే చాలా బాగుండిందండి. చట్నీ అయితే టేస్ట్ బాగుండింది. కొబ్బరి వేసి చేశాను కదా, పచ్చి కొబ్బరి వేసి చట్నీ అయితే చాలా బాగుండింది. కొంచెం ఎక్కువగానే చేసుకున్నాను, నైట్కి కూడా ఉంటుందిలే అన్నట్టు. నేను చట్నీ చేశానంటే మార్నింగ్ చేస్తే మటుకు ఈవినింగ్ కూడా సరిపోయేటట్లే వేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంకా ఈవినింగ్ కూడా చపాతీనో దోశ పోసుకొని తినచ్చులే అన్నట్టు కొంచెం ఎక్కువే చేసేస్తాను. ఎంత తక్కువ చేయాలన్నా నా చెయ్యి రాదులేండి, కొంచెం ఎక్కువే చేసేస్తాను. ఇంకా 2 పూటలకైతే వచ్చేస్తుంది చట్నీ అయితే. ఇంకా డింపుల్కి అయితే 2 దోశలు వేసాను. తనైతే తినేసి రెడీ అయిపోయి షూలు అయితే వేసుకుంటూ ఉన్నాడు. మా చెట్లో పూలు చూడండి, రేపటికైతే 3 వచ్చేస్తాయి రోజాలు అయితే, రెడ్ కలర్వి. వైట్ది కూడా ఇంకా కొయ్యనే లేదు. డింపుల్ అయితే మమ్మీ అవి రాలేదే అని చూస్తూ ఉన్నాడు. అది 2 డేస్గా మొగ్గలుగానే ఉంది, రానే లేదేనంటే రేపటికి వచ్చేస్తుందిలే నాన్న, దానికి టైం అవ్వద్దా అనేసని ఇంకా నేను చెప్తూ ఉన్నాను. తనైతే చూసి ఇంకా తనైతే స్కూల్కి బయలుదేరేశాడు. నేను కూడా దోశ పోసుకొని అయితే తింటూ ఉన్నాను. మా వారికి పోయి ఇచ్చేసాను. లస్తా కూడా స్నానం చేసుకొని వచ్చింది. మా వారికి పోయి ఇచ్చే లోపల లస్తా కూడా తినేసింది. నేను పోసుకొని తింటూ ఉన్నానండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.